అంతే. ఇంకొకటి, మీరు ఏదైతే పిఠాపురం విషయంలో మాట, పిఠాపురంలో ఆడవాళ్లే కాదు దళితులని పిల్లల్ని స్కూల్ బహిష్కరణ చేసినా గానీ పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ల మీదకెక్కి చిన్న పిల్లల గొడవల్ని మీరు రాజకీయం చేద్దంట. రాజకీయం ఏంది సార్? పిల్లల్ని బహిష్కరిస్తున్నారు కులంతోని. మీ కళ్ళ ముందర కనిపించట్లేదా? లేకపోతే ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నాడా? లేకపోతే ఏంటి ఆయన ప్రాబ్లం? అసలు ఆయన ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ కి కూడా పనికి రాకుండా పోతున్నాడు. ఎమ్మెల్యే ఎగ్జాక్ట్లీ. కాదు కదా, ఎందుకంటే హీఈస్ నాట్ ఈవెన్ ఎ ఇందాక పార్ట్ టైం పొలిటీషియన్. ఇందాక మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు, ఖచ్చితంగా మాటిస్తున్నా, వైసీపీలో ఉన్న మహిళలందరికీ మాటిస్తున్నా, మిమ్మల్ని ఎవరన్నా మా పార్టీ వాళ్ళంటే అసలు నేను ఊరుకోనని చెప్పారు. పైపెచ్చి ఆయన చాలాసార్లు చెప్పారు, మహిళలను ఏమన్నా అంటే తలలు తీసి చట్టాలు తీసుకొస్తా అని చెప్పారు. ఇంత జరుగుతుంటే డైరెక్ట్గా వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలనే రోడ్డు మీద కొడతామని చెప్తుంటే అసలు ఆయన మౌనవ్రతం పాటిస్తున్నారా, లేకపోతే ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారా అసలు? సార్, పవన్ కళ్యాణ్ గారికి ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని గౌరవించడమే ఆయనకు చేత కాలేదు. ఇక బయట ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని లేకపోతే వేరే పార్టీ వాళ్ళని గౌరవించుతారు అన్న ఎక్స్పెక్టేషన్ కూడా నాకు చచ్చిపోయింది సార్. ఎందుకంటే గెలిచే ముందు చాలా ఎక్స్పెక్ట్ చేశాము, నిజంగా చేస్తాడేమో అని చెప్పి చాలా ఆశపడ్డాము మాబోటోళ్ళందరూ. ఈ రోజు ఆయన చేసే చేష్టలు చూస్తుంటే ఛీ అనుబుద్ధి అవుతుంది డైరెక్ట్ గా. ఎందుకంటే మమ్మల్ని వదిలేండి, మీ పార్టీలో మీకోసం నిలబడి వినూత గారు శ్రీకాళహస్తిలో ఎంత చేశారండి పార్టీ కోసం. ఆవిడవి ఆ కేసు, ఓవరాల్ కేసు చూస్తే షీజ్ ఎ విక్టిమ్. అరవ శ్రీధర్ విషయంలో కూడా విక్టిమే. జనసేనలో విక్టిమ్స్ నే విక్టిమ్ బ్లేమ్ చేస్తున్నారు. నిన్న మన సాంబా గారు అంటారు, నీకు ఎన్ని పెళ్లిళ్ళమ్మా జరిగి అని అడుగుతున్నారు వినూత, మన అరవ శ్రీధర్ ఇన్సిడెంట్ లో అమ్మాయిని. బాధితురాలు. నేను సాంబా గారిని ఈ వేదికగాని అడగదలిచిన, మీరు ఇదే ధైర్యంతో పవన్ కళ్యాణ్ గారిని అడగగలరా అండి? మీకు ఎన్ని పెళ్లిళ్ళు అని ఆ అమ్మాయిని ఎందుకు అడుగుతున్నారు? షీజ్ ఎ విక్టిమ్ దేర్. మీకు చేతనైతే సహాయం చేయండి. మీరు జస్ట్ మీరు జర్నలిస్ట్ మాత్రమే, జరిగింది ఏంటి అని చెప్పాలి. మీరు క్వశ్చన్ చేసే రైట్ మీకు లేదా అమ్మాయి పర్సనల్ క్యారెక్టర్ గురించి? వచ్చి నిన్ను అడుగుతున్నారండి నిన్న నైట్, మీకు ఎన్ని పెళ్లిళ్ళు అయ్యాయమ్మా అంట. మీకు ఎందుకయ్యా ఆమెకి ఎన్ని పెళ్లిళ్ళు అయితే ఆమె ఏమన్నా వచ్చి అడిగిందా ఏబిఎన్ రాధాకృష్ణ గారికి మీకు ఎన్ని పెళ్లిళ్ళు అయ్యాయి, మీకు ఎన్ని అఫైర్లు ఉన్నాయని? అట్లనే లేకపోతే మన బిఆర్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మీకు ఎన్ని పెళ్లిళ్ళు ఉన్నాయి, లేకపోతే మీరు ఎంతమంది వంటింట్లోకి వెళ్ళారని అడిగారా ఆవిడ ఏమన్నా? ఎందుకు విక్టిమ్ బ్లేమ్స్ చేస్తున్నారు? అసలు వీళ్ళు ఆడాలంటే లెక్క లేదు, చులకన, ఏం చేస్తారన్న ఒక అహంకారం, మసాజినిస్టిక్ గా లిటరల్ గా ఎట్లా అంటే నాదే రాజ్యం నేనే చేస్తాను. పవర్ ఎప్పుడు శాశ్వతం కాదు. పెద్ద పెద్ద మహానాయకులే, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళే ఇవాళ ఎక్కడున్నారో అందరికీ తెలుసు.